వెల్కమ్ బ్యాక్ టు వీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులందరికీ నమస్కారం అండి. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే 11 కేటగిరీల రకాల పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో చూసుకున్నట్లయితే బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, ఆసరా పెన్షన్ లబ్ధిదారులు, అదేవిధంగా పెలేరియా, డయాలసిస్, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, అదేవిధంగా వివిధ రకమైన 11 కేటగిరీ రకాల పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అదిరిపోయే శుభవార్తలను విడుదల చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అంతేకాకుండా అర్హులకు గుడ్ న్యూస్ అనేది ఒక పెద్ద అప్డేట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఎవరైతే ఈ పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వీరందరికీ గ్రీన్ సిగ్నల్ విడుదల చేయడంతో పాటుగా మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు ఇంటింటా ఉన్నటువంటి ఇటు 18 సంవత్సరాల నుండి 55 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ మహాలక్ష్మి పథకం కింద 2500 రూపాయలను అయితే జమ చేయనున్న విషయం మీ అందరికీ తెలిసిందే. ఇక ఈ డబ్బులు ఎవరికి ఎప్పటి నుంచి జమ చేయనున్నారు, ఇక ఆ డబ్బులు మీ ఖాతాలో జమ కావాలంటే ఏం చేయాలో మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను. అంతేకాకుండా మనకి లబ్ధిదారుల ఖాతాలలో ఎట్టకేలకు ఈ కొత్త పెన్షన్లను కూడా 2016 రూపాయలని 4016 రూపాయలు, ఈ 4016 రూపాయలని మనకి దాదాపు 6016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను ఎప్పటి నుంచి పెంచి ఈ కొత్త పెన్షన్ల పెంపుతో పాటు కొత్త లబ్ధిదారులకు కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి ఇస్తారని చాలామంది అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఇంకా వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మన రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన మనకి 4 అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఆ 4 అప్డేట్స్ ఏంటో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. అంతేకాకుండా మనకి ఇప్పటివరకు పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో జూన్ నెల పెన్షన్లు కూడా ఇంకానైతే జమ కాలేదంట. ఆ జూన్ నెల పెన్షన్ డబ్బులు ఇంకానైతే జమ కాని వారు ఏం చేయాలి, ఆ డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే ఎటువంటి అప్డేట్స్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో క్లుప్తంగా అర్థమయ్యే విధంగా మీకు సమాచారాన్ని అనేది తెలియజేయడానికి అయితే ప్రయత్నిస్తాను. సో తప్పకుండా వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని ఏమాత్రం లైక్ చేయడం లేదు, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో తప్పకుండా వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని అయితే మిమ్మల్ని అయితే కోరుతున్నాను, ప్రయత్నిస్తున్నాను, అడుగుతున్నాను. అంతేకాకుండా కిందనే కామెంట్ బాక్స్లో మనకి చూసుకున్నట్లయితే హైప్ అనే బటన్ ఉంటుంది. ఆ హైప్ అనే బటన్ చూసి మీరైతే హైప్ చేయాలని, వీడియోని హైప్ చేయడం ద్వారా ఎన్నో కొన్ని పాయింట్స్తో ఈ వీడియోని తెలియని వారు అందరికీ ఈ వీడియో అనేది వెళ్తుంది కాబట్టి మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారి ఖాతాలలో ఎట్టకేలకు కొత్త పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయనున్నారు. మనకి 4016 రూపాయలు ప్లస్ 6016 రూపాయల కొత్త పెన్షన్ నిధులను మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారుల ఖాతాలలో రాబోయే స్థానిక ఎన్నికల సందర్భంగా మొదటిగా ఈ కొత్త పెన్షన్లను విడుదల చేసిన వారం రోజుల తర్వాత ఈ మహాలక్ష్మి పథకం కింద ఎవరైతే మహిళలు ఉన్నారో మనకి మహిళలకు 2500 రూపాయలను అయితే పంపిణీ చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మనకి ఎన్నికల హామీ మేనిఫెస్టోలో సీఎం రేవంత్ రెడ్డి గారు మేము అధికారంలోకి వస్తే వచ్చిన వెంటనే 100 రోజుల నుంచి నెల నుంచే ఈ కొత్త పెన్షన్లను అదేవిధంగా మహాలక్ష్మి పథకం కింద మహిళలకు 2500 రూపాయలను పంపిణీ చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది. ఇక తీరా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అధికారం చేపడుతున్నప్పటికీ కూడా ఇప్పటివరకు ఆ డబ్బులను అయితే విడుదల చేయలేదు. ఇక దీనిపైనే మనకి రాబోయే స్థానిక ఎన్నికల సందర్భంగా ఈ 2 నెలలలో ఏదో ఒక నెలలో డేట్ అనేది ఫిక్స్ చేసి ఈ 2 కొత్త పథకాలను విడుదల చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది. ఇక ఇది ఇలా ఉండగా మన జూన్ నెల పెన్షన్లు ఎవరికైతే ఇంకానైతే జమ కాలేదో వాళ్ళందరూ బ్యాంక్ ఖాతాలోకి వెళ్ళి బ్యాంక్ అనేది సరిగ్గా ఉందా, ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ అనేది అప్డేట్స్ అనేది సరిగ్గానైతే చేయించుకొని ఉన్నారా లేదా అని అయితే చెక్ చేసుకోవాలని వెల్లడించడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈకేవైసీ, ఎన్పిసిఐ లింకు, అదేవిధంగా మ్యాపింగ్, మనకైతే ఐడెంటిటీ వెరిఫికేషన్ ఈ 4 ఎవరైతే చేయించుకొని ఉంటారో వారికి మాత్రమే ఈ పెన్షన్ డబ్బులు ప్రతి నెల పెన్షన్ డబ్బులు జమ అవుతాయని ఖాతాలలోనైతే వెల్లడించడం అయితే జరిగింది. ఈరోజు ఉన్న లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్, జై హింద్.